భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 4, 5, 6 त्र शूरा महेश्वासा भीमार्जुन समायुधि यूयुधानो विराटश्च द्रुपदश्च महारथः धृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् रुजित् कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्त कुजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयश्च सर्व एव महारथाः। ఈ శ్లోకం యొక్క సారాంశం ఏమిటంటే దుర్యోధనుడు పాండవుల శక్తివంతమైన సైన్యాన్ని చూసి లోపల భయపడసాగాడు. అతను యూయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతుడు, నికితానుడు, వీరుడైన కాశీరాజు, రుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు వంటి మహాయోధుల పేర్లను చెప్పడం ఆరంభించాడు. అలాగే ధైర్యవంతుడైన యూయుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు మరియు ద్రౌపది కుమారులు కూడా గొప్ప మహారథులని చెప్పాడు. పాండవుల క్రమశిక్షణతో నిలబడ్డ సైన్యాన్ని చూసిన దుర్యోధనుడి భయం పెరిగింది. అతనికి ఆ సైన్యం నిజానికి ఉన్నదానికంటే ఇంకా పెద్దదిగా భయంకరంగా కనిపించింది. ద్రోణాచార్యుడికి ఈ యోధుల గురించి చెప్పడం ద్వారా పాండవులు సాధారణ యోధులు కాదని, భీముడు మరియు అర్జునుడి వంటి మహాశక్తివంతులైన సేనాధిపతులు తమ వైపు ఉన్నారని దుర్యోధనుడు హెచ్చరిస్తున్నాడు. రాబోయే యుద్ధం ఎంత భయంకరంగా ఉండబోతుందో అతని మాటల్లో వినిపిస్తుంది.